ప్రతి దేవాలయంలో కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కళ్యాణాలు టికెట్లు తీసుకొని వెళ్ళి కూర్చుంటుంటారు, వెళ్ళి భార్యాభర్తలు వెళ్తారు, పెళ్లి కాని వాళ్ళు కూడా వెళ్తారు. అయితే కళ్యాణం ఎందుకు చేయించుకుంటామంటే, కళ్యాణం భగవంతుణ్ణి మనం కళ్యాణం జరిపిస్తూ పూజ చేస్తూ ఆయనను అలంకరించి ఆయనకు నమస్కారం చేసి ఆయనకు అక్షతలు వేస్తే, ఆయనకు మనం చేస్తే అద్దంలో మనం చూసుకొని మనం అలంకరించుకుంటే ఎట్లా మన అలంకరణ మనం చూసుకుంటాము. అద్దంలో మన ముఖం బాగుందా, కుంకుమ పెట్టుకుంటే బాగుందా, ఈ షర్టు వేసుకుంటే బాగుందా, ఎట్లా అలంకరించుకుంటామో అట్లా కనిపిస్తుంది. అట్లా దేవుడికి మనం అలంకారం చేసి కళ్యాణం జరిపిస్తే అది మన జీవితంలో కూడా అటువంటి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం అంటే పెళ్లి మాత్రమే కాదు, అన్ని శుభాలు జరుగుతాయి. ఏ శుభం జరగాలన్నా భగవంతుడి లోపల చూసుకుంటే మన అద్దంలో చూసుకున్నట్టుగా యువతల మనకు ఆ శుభాలు కలుగుతుంటాయి. అందుకొరకు మనం ప్రతిదీ కూడా భగవంతుడి పేరుతో చేసిన తర్వాత దేవుడివి చూపులు మనవి మేపులు అన్నట్టు ఆయనకు నమస్కారం, మనకేమో సంస్కారం, తర్వాత సంపద.